ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా ముందడుగు. అమెరికా, ఇరాన్ మధ్య తొలిక్కొచ్చిన చర్చలు. యురేనియం అంశంపై టెహ్రాన్ పట్టు సడలింపు. పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య శాంతి స్థాపన దిశగా కీలక పరిణామం చోటు చేసుకున్నాయి. అమెరికా మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చలు కొంత ముందుకు వెళ్లినట్టు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యురేనియం నిల్వలు, అణు కార్యక్రమం, హర్ముజ్ జలసంధి భద్రత వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. కొన్ని అంశాల్లో టెహ్రాన్ తన వైఖరిలో కొంత సడలింపులు చూపుతున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరియు ఇరాన్ ప్రతినిధుల మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయి. మధ్యవర్తి దశల సహకారంతో ఈ సమావేశాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యుద్ధ పరిస్థితుల్లో మరింత తీవ్రం కాకుండా నివారించడమే ప్రస్తుత ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం ప్రపంచ దేశాల్లో చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక స్థాయిలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ కొన్ని పరిమితులకు అంగీకరించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అమెరికా వర్గాల సమాచారం ప్రకారం ఇరాన్ అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించే అంశంపై సూత్రాభిప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలు చర్చల అనంతరం మాత్రమే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇరాన్ మాత్రం ఇంకా జాగ్రత్తగానే స్పందిస్తోంది. తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనని టెహ్రాన్ మరోసారి స్పష్టం చేసింది. దేశ భద్రత, స్వావలంబన విషయంలో రాజీ పడబోమని తెలిపింది. అయితే చర్చల ద్వారా పరిష్కారం కోసం ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తోంది. పశ్చిమాసియాలో హర్ముజ్ జలసంధి చాలా కీలక ప్రాంతంగా భావిస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాలో పెద్ద భాగం ఈ మార్గం గుండా సాగుతోంది. అక్కడి ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి. ఇప్పుడు చర్చలు ముందుకు సాగడంతో కొంత ఆశాభావం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ అణు ఆయుధాల దిశగా వెళ్లకుండా చూడటం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అయితే యుద్ధం కంటే చర్చల ద్వారానే సమస్యల పరిష్కారంకి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన చర్చల్లో కొన్ని కీలక అంశాలపై పురోగతి కనిపించినట్లు సమాచారం. ముఖ్యంగా యురేనియం నిల్వల నిర్వహణ, ఆర్థిక అంశాల సడలింపు, సముద్ర రవాణా భద్రత వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు తెలిపారు. ఇరాన్ విదేశాంగ వర్గాలు మాట్లాడుతూ దేశ ప్రయోజనాలను కాపాడుతూ శాంతి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఏ ఒప్పందమైనా ఇరాన్ గౌరవాన్ని దెబ్బతీయకుండా ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు కూడా ఈ చర్చలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలు పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నాయి. అంతర్జాతీయ నిపుణులు మాట్లాడుతూ అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు విజయవంతమైతే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశం ఉందని అన్నారు. ప్రపంచ మార్కెట్ లో కూడా స్థిరత్వం రావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ పై విధించిన ఆర్థిక ఆంక్షలు కూడా చర్చల్లో ప్రధాన అంశంగా మారాయి. ఆంక్షలు సడలిస్తే తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని టెహ్రాన్ భావిస్తోంది. అమెరికా మాత్రం ముందుగా అణు కార్యక్రమంపై స్పష్టత కావాలని కోరుతోంది. కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇరాన్ యురేనియం నిల్వలను తగ్గించడానికి లేదా నియంత్రణ విధానంలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇరాన్ పూర్తి అంగీకారం ప్రకటించలేదని సమాచారం. ఇటీవలి అమెరికా మరియు ఇరాన్ మధ్య పరోక్షంగా జరిగిన సమావేశాల్లో మధ్యవర్తి దేశాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఖతార్, ఒమేన్ వంటి దేశాలు శాంతి ప్రయత్నాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ ప్రభుత్వం మాట్లాడుతూ తమ దేశ హక్కులను కాపాడుకుంటూనే శాంతి కోసం ముందుకు సాగుతామని తెలిపింది.
ప్రపంచ దేశాలతో సహకారం కొనసాగించాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఇక అమెరికా ప్రభుత్వం కూడా ఈ అంశంపై జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఒకవైపు భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుంటూనే మరోవైపు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని ప్రయత్నిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడి మార్కెట్లు కూడా ఈ పరిణామాలను గమనిస్తున్నాయి. యుద్ధం తగ్గే అవకాశాలు కనిపిస్తే అంతర్జాతీయ వాణిజ్యం ఊరట లభించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై గతంలో వచ్చిన ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు చర్చల ద్వారా పరిష్కారం దిశగా కదలికలు కనిపించడం కొంత ఆశాజనకంగా భావిస్తున్నారు. ఇరాన్ అమెరికా మధ్య పూర్తి స్థాయి ఒప్పందం కుదిరితే పశ్చిమాసియాలో స్థిరత్వం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంకా పలు కీలక అంశాలపై తుది నిర్ణయం రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి మొత్తం ఈ చర్చలపైనే ఉంది. యుద్ధ పరిస్థితులు తగ్గి శాంతి నెలకొనాలని అంతర్జాతీయ సమాజం ఆశిస్తోంది.
మోదీపై మరోసారి ట్రంప్ ప్రశంసల వర్షం. ప్రధాని మోదీకి నేను పెద్ద అభిమానిని అంటూ అమెరికాను భారత్ 100% నమ్మవచ్చని ట్రంప్ వ్యాఖ్య. ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని, ఆయనపై తమకు ఎంతో గౌరవం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోదీకి పెద్ద అభిమానిని వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అలాగే అమెరికాను భారత్ 100% నమ్మవచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాలో జరిగిన ఓ అంతర్జాతీయ వ్యాపార సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. భారత్ అమెరికా సంబంధాలపై మాట్లాడిన ఆయన రెండు దేశాల మధ్య ఉన్న స్నేహబంధం గతంలో కంటే ఇప్పుడు మరింత బలపడిందని అన్నారు. ట్రంప్ మాట్లాడుతూ ప్రధాని మోదీ గొప్ప నాయకుడని అన్నారు. ఆయన దేశ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు. నాకు ఆయనపై ప్రత్యేక గౌరవం ఉంది. నేను మోదీకి పెద్ద అభిమానిని అని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్ తో అమెరికా సంబంధాలు భవిష్యత్తులో మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, అంతరిక్షం, ఇంధన రంగాల్లో రెండు దేశాలు కలిసి ముందుకు సాగుతాయని తెలిపారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకు భారత్ లో కూడా మంచి స్పందన కనిపిస్తోంది. రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు, అంతర్జాతీయ విశ్లేషకులు ఈ వ్యాఖ్యలను ప్రాధాన్యంగా చూస్తున్నారు. ట్రంప్ మాట్లాడుతూ భారత్ అమెరికాను పూర్తిగా నమ్మవచ్చని అన్నారు. రెండు దేశాలు కలిసి ప్రపంచ స్థాయిలో ఎన్నో మంచి పనులు చేయగలవని చెప్పారు. ఇటీవలి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ కు పర్యటనకు రావడం, ప్రధాని మోదీతో సమావేశం కావడం, ట్రంప్ తరపున అమెరికా పర్యటనకు ఆహ్వానం అందించడం వంటి పరిణామాలు తర్వాత ట్రంప్ తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం రోజు రోజుకు పెరుగుతోందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత విషయంలో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ట్రంప్ తన ప్రసంగంలో భారత్ ప్రజల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతీయులు ఎంతో ప్రతిభావంతులని, అమెరికా అభివృద్ధిలో కూడా భారతీయుల పాత్ర చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో లక్షలాది మంది భారతీయులు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నారు. ఐటీ, వైద్యం, పరిశోధన, వ్యాపారం, వైద్య రంగాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ట్రంప్ మాట్లాడుతూ భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న దేశాల్లో ఒకటి అని అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు వెళ్తోందని అన్నారు. ఈ వ్యాఖ్యల తరువాత అమెరికా మీడియా కూడా భారత్ అమెరికా సంబంధాలపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తోంది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న స్నేహబంధం ప్రపంచ రాజకీయాల్లో ప్రభావం చూపుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ తో వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు అమెరికా ఆసక్తి చూపుతోందని సమాచారం. ముఖ్యంగా రక్షణ, తయారీ, కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచే దశగా చర్చలు కొనసాగుతున్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ రాజకీయ వర్గాలు కూడా స్పందిస్తున్నాయి. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు భారత్ ఆర్థికాభివృద్ధి ఉపయోగపడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అమెరికా సంబంధాలు మరింత ప్రాధాన్యం పొందుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా పరిస్థితులు, ఇంధన భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం అంశాలపై రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ట్రంప్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడు శాంతి, అభివృద్ధి గురించి ఆలోచిస్తారని ప్రశంసించారు. అమెరికా భారత్ రక్షణ ఒప్పందాలపై కూడా ట్రంప్ సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో రెండు దేశాలు మరింత సమన్వయంతో పనిచేస్తాయని పేర్కొన్నారు. ఇటీవలి అమెరికా మరియు భారత్ మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు జరిగాయని తెలిపారు. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, సాంకేతిక సహకారం వంటి అంశాల్లో కలిసి ముందుకు సాగుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ పెట్టుబడులకు భారత్ నుంచి మంచి కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు. అమెరికా కంపెనీలు కూడా భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తయారీ రంగం, డిజిటల్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెద్ద స్థాయిలో అవకాశాలు ఉన్నాయని అమెరికా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఇక భారత విదేశాంగ వర్గాలు కూడా ఈ వ్యాఖ్యలను సానుకూలంగా స్వీకరించాయి. అమెరికా భారత్ మధ్య విద్యా రంగం సహకారం కూడా పెరుగుతుంది. వేలాది మంది భారత విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. సాంకేతిక రంగంలో కూడా రెండు దేశాలు కలిసి అనేక ప్రాజెక్టులు చేపడుతున్నాయి. అంతరిక్ష పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రతా రంగాల్లో భాగస్వామ్యం పెరుగుతోంది. ట్రంప్ చివరిగా మాట్లాడుతూ భారత్ గొప్ప దేశమని అన్నారు. ప్రధాని మోదీ గొప్ప నాయకుడు. భారత్ తో అమెరికా స్నేహం మరింత బలపడుతోందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో ప్రధాన వార్తగా మారాయి. భారత్ అమెరికా సంబంధాల భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతున్నాయి. విజయవాడలో నేడు ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్
38 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు. మౌలిక వసతుల కోసం 200 కోట్ల రూపాయల విడుదల. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడుతోంది. విజయవాడలో ఈ రోజు నిర్వహించనున్న ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని 38 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే సమయంలో ఈ పార్కుల మౌలిక వసతుల అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్థానిక పరిశ్రమలను అభివృద్ధి చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. విజయవాడలో భారీ ఏర్పాట్ల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తలు, యువ వ్యాపారులు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, బ్యాంకింగ్ రంగ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో ముందంజలో నిలబెట్టడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. భూముల కేటాయింపు, విద్యుత్, రహదారులు, నీటి సౌకర్యాలు వంటి అంశాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 38 పారిశ్రామిక పార్కులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చిన్న పరిశ్రమలకు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పార్కుల్లో ఆహార ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఔషధ తయారీ, ఆటోమొబైల్స్ భాగాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, చిన్న యంత్రాల తయారీ వంటి రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాట్లు కానున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగితే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను సరళీకృతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న ఈ సమ్మిట్ కు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెట్టుబడిదారులు హాజరవుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. పారిశ్రామిక పార్కుల ఏర్పాట్ల వల్ల స్థానిక రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మంచి ధరలు లభించే అవకాశం ఉందని అన్నారు. సమ్మిట్ లో భాగంగా పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అంటున్నారు. దేశీయ, విదేశీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పారిశ్రామిక పార్కుల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు. మహిళలు స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలని సూచిస్తోంది. యువ పారిశ్రామికవేత్తలకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, డిజిటల్ టెక్నాలజీ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వే కనెక్టివిటీ కూడా పరిశ్రమలకు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎగుమతులకు మంచి అవకాశాలు ఉండడంతో పెట్టుబడిదారులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సమ్మిట్ సందర్భంగా విజయవాడ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. చిన్న పరిశ్రమల సంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. పారిశ్రామిక పార్కులు పూర్తయితే కొత్త వ్యాపార అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యువత మాట్లాడుతూ ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కల్పించడం వల్ల స్వయం ఉపాధి దిశగా ముందుకు వెళ్లే అవకాశం వస్తోందని చెబుతున్నారు. కొత్త పరిశ్రమలు వస్తే స్థానికంగా ఉద్యోగాలు దొరుకుతాయని ఆశిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు చేస్తే వలసలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థానికంగా ఉపాధి లభిస్తే యువత తమ ప్రాంతాల్లోనే స్థిరపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకురావాలని కూడా పరిశ్రమల వర్గాలు కోరుతున్నాయి. పన్ను రాయితీలు, సబ్సిడీలు, ఎగుమతి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచిస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడలో జరిగే ఈ సమ్మిట్ రాష్ట్ర రాజకీయ పారిశ్రామిక వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి దిశగా ఇది కీలక మలుపు అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే నెలల్లో మరిన్ని పారిశ్రామిక ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. పెట్టుబడుల ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.